హలో అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, యాజ్ యూజువల్గా మనం వినాయక చవితి రోజు వినాయక చవితి స్పెషల్ వీడియో పెడతాం కదా. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే, అందరూ కూడా మ్యాక్సిమం ఇంట్లో కానివ్వండి, అలాగే స్ట్రీట్లో కానివ్వండి విగ్రహం పెడుతున్నారు కదా. ఆ విగ్రహం ఏంటంటే ప్లాస్టర్ సపరేస్ విగ్రహం వాడుతున్నారు. అది మనం నిమజ్జనం చేసేటప్పుడు ఏమవుతుందంటే నీటిలో కరగదు. అది కూడా మన ప్రకృతిని సర్వనాశనం చేస్తుంది. అయితే మనకి కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఒక ప్లేస్లో ఒక తారటొక్కు మీద 15 అడుగుల మట్టి విగ్రహాన్ని అయితే తయారు చేశారు. చాలా బాగా తయారు చేశారు అనమాట. మామూలుగా మనకి ప్లాస్టర్ సపరేస్ విగ్రహం ఎలా అయితే ఉంటుందో అంతే నీట్గా తయారు చేశారు అనమాట. చాలా బాగుంది. దాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ విగ్రహం చూడటానికి అయితే జనం తండోపతండాలుగా వస్తున్నారు. మీకు ఆ జనాన్ని కూడా చూపిస్తాను. నిజం అనుకుంటారు, అబద్ధం అనుకుంటారు ఏటో అది కూడా మీకు క్లియర్గా చూపించి మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తాను. అలాగే మన స్ట్రీట్లో పెట్టిన విగ్రహాలు చాలా అయితే ఉన్నాయి కదా, అవి కూడా మీకు చూపించబోతున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా రండి వెళ్దాం. మనకి ఇక్కడ నేరుగా చూసుకున్నట్టయితే డెకరేషన్తో ఒక పెద్ద ఆలయం కనబడుతుంది కదా. ఆ ఆలయంలోనే మట్టి విగ్రహం అయితే ఉందన్నమాట. చాలా పెద్ద విగ్రహం. అయితే ఇక్కడ వినాయక ఆలయం, అలాగే దాని వెనకాలే ఉన్న గోపాలకృష్ణ ఆలయం రెండు కూడా చూసొద్దాం. చాలా కొత్తగా కట్టారంట ఆలయాలు అయితే, బాగున్నాయంట. ఆలయాలు ముందు చూసుకుంటా తర్వాత ఈ ఆలయం దగ్గరికి వద్దాం. ఇక రండి వెళ్దాం. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయమే కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో కొత్తగా నిర్మించిన విఘ్నేశ్వర స్వామి ఆలయం అనమాట. దాని వెనక సైడే గోపాలకృష్ణ ఆలయం కూడా ఉందన్నమాట. చాలా బాగా కట్టారు. ఆర్కిటెక్చర్ ఎవరో కానీ చాలా బాగా అయితే కట్టారనమాట. బ్యాక్ సైడ్ ఆలయం కూడా చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను. వినాయకుని అవతారాలు రావాకులు కానివ్వండి, ఇంకా వెరైటీ వినాయక విగ్రహాలు చూస్తాం కదా. ఆ విగ్రహాలన్నీ కూడా మనకి ప్రహారీ మీద అయితే వేయడం జరిగింది విగ్రహ రూపంలో. ఇక్కడ చూడండి మూసిక. మనకి చాలా ఆలయాల్లో అయితే మూసిక అయితే కనబడదాం. ఇక్కడ మాత్రం మూసిక మనకి శివాలయాల్లో నందీశ్వరుని నిలబెడతారు, అలాగే మూసిక పెట్టారు ఇక్కడ. ఇక్కడ చూడండి ప్రహారీ మీద ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి చూడండి. రావాకు మీద కనబడుతుంది కదా, ఆ విగ్రహం ఇక్కడే ఇదనమాట. ఇంకా రండి మన బ్యాక్ సైడ్ ఉన్న గోపాలకృష్ణ ఆలయం దగ్గరికి వెళ్దాం. ఇదేనమాట వేణుగోపాల స్వామి ఆలయం అయితే. ఎంట్రన్స్ మాత్రం అదరగొడేశారు. ఇది కూడా ఆర్కిటెక్చర్ సేమ్ టు సేమ్ చాలా బాగా అయితే డిజైన్ చేశారు. వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారా? ఇక రండి నల్లని మట్టితో చేసిన, అది 15 అడుగుల ఎత్తుతో తయారు చేసిన విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే అన్నమాట ఆ ఆలయం అయితే. లోన మనకి చిన్నగా కనబడుతుంది చూడండి, అదే మట్టి విగ్రహం. ఇంక లోనకి వెళ్ళినట్టయితే చాలా పెద్ద విగ్రహం అనమాట. ఇప్పటికీ కూడా మన అందరిలో ఉన్న మైండ్ సెట్ ఏంటంటే, ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అన్నట్టు మనం అందరం ఫీల్ అయిపోతాం. కాకపోతే ఇక్కడ చూడండి 15 అడుగులు, ఒక 15 అడుగుల విగ్రహం, నల్లని మట్టితో తయారైన విగ్రహం పెట్టట్లేదో. ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు జనం చూడడానికి. ఇది అసలు గొప్ప అంటే. ఇంకా ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ మట్టి, ఈజీగా ప్రకృతిలో కలిసిపోయే మట్టి అనమాట. ఎటువంటి డ్యామేజ్ లేదు మన ప్రకృతికి అయితే. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు నవరాత్రుల్లో కూడా కొన్ని ప్రోగ్రాంలు అయితే పెట్టబోతున్నారు. వాటికి సంబంధించిన పాంప్లెట్లు అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే స్టాప్ చేసుకుని లేదా పాస్లో పెట్టుకుని కానీ చదువుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయన్నమాట ప్రోగ్రాంలు అయితే.
ఈ విగ్రహం చూసిన తర్వాత సరే వచ్చే సంవత్సరం నుంచి మీరు అందరూ కూడా మట్టితో చక్కగా విగ్రహం తయారు చేసుకుని మీ ఇంట్లో కానివ్వండి, అలాగే ఆలయంలో కానివ్వండి, మట్టి విగ్రహాలకు మాత్రమే పూజలు చేస్తారని ఆశిస్తూ ఇక రండి మా ఊర్లో పెట్టిన కొన్ని విగ్రహాలను అయితే చూపిస్తాను. అవి అయితే మట్టి విగ్రహాలు కాదనమాట, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే. కానీ చూడడానికి చాలా నీట్గా ఉంటాయి. కానీ ఏం చేస్తాం, మా ఊళ్ళో ఈ వీడియో చూసి వచ్చే సంవత్సరం మారాలని అనుకుంటున్నాను. ఇదండి మొత్తానికి మన వినాయక చవితి స్పెషల్ వీడియో అయితే. ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలామందికి అవేర్నెస్ వచ్చే సంవత్సరం నుంచి మట్టి విగ్రహాలని అందంగా తయారు చేసుకుని పూజించాలని ఆశిస్తూ ఇంకా ఉంటా మరి. బాయ్ బాయ్, సీ ద నెక్స్ట్ వన్.